వరద బాధితులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన రాజన్నను దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నటువంటి సందర్భంలో ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొడిమొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కళ్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ ఈవో రాధాబాయి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంబంధిత అధికారులు, పోలీసు యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాజన్నను వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि यो वेदां ब्रह्मणो वेदामुदेनामृताङ्गुलेषु देवेषु मासु मनोवाञ्छाफलसिद्धिरस्तु राजद्वारे राजगृहे सदा निर्विघ्नमस्तु यात्रा परिपूर्णता सिद्धिरस्तु पुनर्दर्शनं प्राप्तिरस्तु। తెలంగాణ ప్రజల ఇలవేల్పు మా ఇంటి దైవం, మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్న మధ్య దారిలో స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతోని రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల లోపల వరదలతోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అంతా కూడా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ, పోలీసు అధికారులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఆ ప్రాంతాలు వరదలు వస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను అన్ని విధాలు కాపాడే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భం అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఆ అమ్మవారు స్వామివారు కూడా అందరిని చల్లగా చూడాలి. ఈరోజు అనుకోకుండా ఈ అకాల వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారు స్వామివారు ఆశీర్వదించి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని చెప్పి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా గిరిజన శాఖ, డిజేబుల్ సుమారు 4 శాఖలు మంత్రిగా నేను ఈరోజు ఈ రెండోసారి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి 2 సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో మరి రావడం, అమ్మవారి స్వామిని దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా